అదేంటి నేను ఆర్డర్ చేసిన చికెన్ వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింటర్ బ్లాగ్. ఇక్కడ జపాన్లో ఇప్పుడు వింటర్ సీజన్ అనమాట. సో ఎవ్రీ వింటర్ సీజన్లో డిసెంబర్ లాస్ట్ వీక్ ఇంకా జనవరి ఫస్ట్ వీక్ ఈ 2 weeks పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. చాలా మంది 2 weeks హాలిడేస్లోనే వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. మేము ఇంతవరకు అయితే ఏం ప్లాన్ చేయలేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. ఈరోజు ఫస్ట్ డే అనమాట, హాలిడే స్టార్ట్. నిన్న ఫ్రైడే. సో ఫ్రైడేతో మా పిల్లలకి ఇంకా స్కూల్స్ లాస్ట్. నెక్స్ట్ మళ్ళీ జనవరి 6th నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి అనమాట. వీక్స్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది అని చెప్పేసి ఎక్కడికైనా బయటకు తీసుకెళ్దామని చెప్పి ఈరోజు నేను ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు అక్కడికే మేము వెళ్తున్నాము. నాతో పాటు మీరు పదండి. మార్నింగ్ కొంచెం ఎండ ఉంది. నేను ఆఫ్టర్నూన్ ఆ టైంలోనే బయటకు వద్దాము అని చెప్పాను మా పిల్లలకి, కానీ వినకుండా పార్క్కి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసేసరికి ఇప్పుడు ఈవినింగ్ 4 అయింది. ఇంకా 4 అయ్యేసరికి ఎండ అంతా తగ్గిపోయింది, చలి స్టార్ట్ అయింది. చాలా చల్లగా ఉంది. డిసెంబర్లో కదా, డిసెంబర్ ఎండింగ్ అండ్ ఇంకా జనవరిలో చాలా ఎక్కువ చలి ఉంటుంది. జనవరి ఫస్ట్ వీక్లో అయితే అప్పుడప్పుడు స్నో కూడా ఉండేది. మరి ఈసారి వస్తుందో లేదా చూడాలి. స్నో జస్ట్ 1 day 2 days అలా స్నో ఫాల్ ఉంటుంది ఎప్పుడైనా కానీ జనవరి ఫస్ట్ వీక్ అలా. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుంది ఆ స్నో ఫాల్ డే అని. మేము ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి అక్కడ రెడ్ సిగ్నల్ పడింది. ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మేము మెయిన్ రోడ్ నుంచి పక్కన ఒక చిన్న స్ట్రీట్లోకి వచ్చాము. ఎందుకంటే మెయిన్ రోడ్ పైన అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, సౌండ్స్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది, స్వింగ్స్ ఇంకా స్లైడ్స్ అవి ఉన్నాయి. నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చురా. ఓకే, వెరీ క్లోజ్ రైట్. చాలా దగ్గర ఉంది కదా మన ఇంటికి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో ఉండే పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటారు అనుకుంటా. అండ్ ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము. ఎందుకంటే రైల్వే స్టేషన్ క్రాస్ చేసి వెళ్ళాలి ఒక షాపింగ్ మాల్కి. అక్కడ ఉంటుంది ఒక రెస్టారెంట్. స్టేషన్ దగ్గర అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ పెడతారు, చాలా బాగున్నాయి. ఈరోజు ఏంటివి చైన్స్, ఇయర్ రింగ్స్, ఇలాంటివి రబ్బర్ బ్యాండ్స్ ఇవి పెట్టారు. అన్ని ఏంటి బీడ్స్ తోటి చేసినవే కదా. ఎంత? 1500 ఓన్లీ ఒక బ్రేస్లెట్ కి 1500 అంట. ఇయర్ రింగ్స్ ఎంత ఉన్నాయి? వీటి కాస్ట్ ఎంత ఉన్నాయి? కీ చైన్. ఇవి మధ్యలో ఉన్న ఇయర్ రింగ్స్ కదా. అది కీ చైన్ బాగుంది. దాని పక్కన ఉంది ఇది కూడా కీ చైన్. ఇది ఇయర్ రింగ్, కీ చైన్. ఓకే, అవి ఇయర్ రింగ్స్. అటువైపు ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని మొత్తం కంప్లీట్ గా బీడ్స్ తో చేసినవే. ఇదేంటి 400 కా ఒకటి? ఏంటి మరి 3 అని ఉంది అక్కడ. 3,000. ఓకే, ఒకటి సెట్ కొంటే 400, 3 అయితే 1000 అంట ఆఫర్. ఇవి చైన్స్. ఈ చైన్స్ కి కూడా ఇవి ఏంటి బీడ్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. ఇవెంత? ఒకటి 1000 అంట. ఇవి ఒకటి. ఇవి బాగున్నాయి కదా, బ్లూ కలర్. కాకపోతే ఇవి వేస్ట్, చాలా తొందరగా అయిపోతుంది. ఇది అది గర్ల్స్ వేసుకునేది. నీ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ. చూపి ఒకసారి చూడు. మిక్స్డ్ కలర్స్ కూడా ఉంది. ఇది చూడు. ఇది ఈ బీడ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇది లోపల డిజైన్ ఉంది. దీని లోపల ఏదో ఫ్లవర్ ఉన్నట్టు డిజైన్ ఉంది. కాకపోతే ఈ చైన్స్ తొందరగా తెగిపోతాయి, అందుకే నేను ఇవి కొనను. అన్ని బాగానే ఉన్నాయి కదా. అప్పుడప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా కొన్ని జపనీస్ స్నాక్స్ ఇలాంటివి కూడా డిస్ప్లే చేస్తారు, అంటే స్టాల్స్ పెడతారు. ఈరోజేమో ఇయర్ రింగ్స్ ఇంకా బీడ్స్ కలెక్షన్ అలాంటి. నేనైతే రాలేదు ఆ రెస్టారెంట్కి ఇంతకు ముందు.
భావగ్య భావగ్య ఇక్కడ ఎస్కలేటర్ ఉంది కదా, ఓన్లీ 1 ఫ్లోర్ కదా? ఇది ఇది 3rd ఫ్లోర్, నెక్స్ట్ ఫ్లోరే కదా? 3rd ఫ్లోర్. అండ్ ఇక్కడ చూడండి ఒక ఇండియన్ రెస్టారెంట్. ఇది ఇండియన్ అని నేపాలి. ఇదిగోండి ఇక్కడ పరాటా కనిపిస్తుంది. ఇది నేపాల్ రెస్టారెంట్ అనుకుంటే. ఇక్కడ కూడా ఒకరోజు రావాలి. దీని పేరేంటి, లార్డ్ బుద్ధ అంట. అండ్ ఇక్కడ లోపల ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ బోర్డులో కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా జపనీస్ రెస్టారెంట్స్. ఇదేంటిది, నూడిల్స్. ఇంకా పైన ఏంటి, చికెన్, ప్రాన్సా? మనకి తెలియదు. ఇంకా అక్కడ కూడా ఉన్నట్టున్నాయి కొన్ని రెస్టారెంట్స్. కాకపోతే మనము వెళ్ళి, అదిగో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఒకసారి చూద్దాం. ఇదేంటి, డంప్లింగ్స్, చైనీస్ ఫుడ్. ఓ ఇది చైనీస్ రెస్టారెంట్ కావచ్చు. 600 అంటున్నా. డంప్లింగ్ 600. హౌ మెనీ? 1 2 3 4 5 6. అది బన్ మెల్లి అని చెప్పేసి బుక్లో చూస్ చేసుకుంటున్నారు. నేను ఏం చూస్ చేసుకున్నానంటే ఇదిగోండి ఇక్కడ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి నేను చూస్ చేసుకున్నాను. ఇందాక స్వీట్స్ ఏది, స్వీట్స్ ఇక్కడ మా పాపకేమో ఇది కావాలంట. ఇదేంటి, డెజర్ట్స్. ఇది పుడింగ్ ప్లస్ క్రీమా, కేక్. ఆర్ యు కెన్ టేక్ సెపరేట్ ఆల్సో. సెపరేట్ ఎందుకు, ఇంకా కలిపి తీసేసుకో. ఇది ఒకటి. యు వాంట్ పాస్తా? ఇది నిన్న లాస్ట్ టైం నాకు ఇది కావాలి. మా బాబుకి పాస్తా కావాలంట. ఇంకా దీంట్లో పిజ్జా యు వాంట్? పిజ్జా ప్రాన్స్ పిజ్జా తిందాం. ఎప్పుడు తిన్నాం? ఇది పిజ్జా కాదు, ఇది అన్ని పిజ్జా కదా, లోపల రైస్ ఉంటుంది. ఓకే పిజ్జా, ఇది ఓన్లీ పిజ్జా. ఇది కూడా నేను తిన్నా లాస్ట్ టైం. ఇది ఇంకేమున్నాయి ఇందులో? ఇదేంటి, ఎగ్స్ కాదు, చికెన్. బోత్ ఈ బుక్స్ అన్ని సేమ్ కదా? See, I ate this, so let's eat mushroom pizza or tomato pizza. దీన్ని ప్రెస్ చేస్తే వెయిటర్ వస్తారంటారంట. ఓకే ప్రెస్ చేయి. ఇదిగోండి వస్తుంది. సో ఇందాక వెయిటర్కి మేము చెప్పామన్నమాట ఏమేమి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి ఒక డెస్క్ కనిపిస్తుంది కదా, ఇందులో స్పూన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోల్డర్లో ఒక్కొక్క వెరైటీ ఫోర్క్స్, స్పూన్స్. ఇదిగో ఇవేమో టిష్యూస్, ఇదేమో చిన్న స్లిప్ ఉంది. ఈ స్లిప్ పైన మనం రాసి ఇవ్వాలి మనకి ఏమేమి కావాలో. ఇది ఇక్కడ పెన్ కూడా ఉంది. పెన్ తీసుకొని మనము ఈ స్లిప్ పైన మనకి ఏమేమి కావాలో రాసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వస్తారంట. అండ్ ఇక్కడ మనకి ఫ్రీ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఏం తీసుకున్నారా నువ్వు? కోకా. నువ్వేం తీసుకొచ్చావు? అందరు కోక్. ఎందుకు వేరే ఏమైనా తీసుకుని రావచ్చు కదా? చాలా యాక్టివ్. మేము ఆర్డర్ చేసిన పాస్తా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇదేంటి, పుడింగ్ ప్లస్ ఏదో క్రీమ్. మా పాప కూడా ఆర్డర్ చేసుకుంది. ఇద్దరికి సేమ్ కావాలంట. ఇద్దరు సేమ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇది మా పిల్లలిద్దరికి కొంచెం కొంచెం. నేను ఆర్డర్ చేసిన చికెన్ వచ్చేసింది. అండ్ ఇది కూడా ఒకటి వచ్చేసింది. పాస్తా ఫస్ట్ ట్రై చేస్తున్నాను. టమాటో సాస్ ఎక్కువ వేసాను కదా. మేము ఇంట్లో చేసుకున్న పాస్తా కూడా సేమ్ దీనిలానే ఉంటుంది. బాగుందా? చికెన్ వింగ్స్. ఇది పైనంత చీజు, కింద రైస్ ఉంది. నేను ఎప్పుడు చేంజ్ చేయలేదు. వేరుంది చీజ్ రైస్. చీజ్ ఇంకేదో కర్రీ పెట్టినట్టు.
టైం 5 అయింది. మేము వెంటనే బయలుదేరండి. చీజ్ రైస్ బాగుంది, వేడి వేడిగా చాలా సూపర్గా ఉంది టేస్ట్. కానీ మా బాబుకి ఇంత నచ్చలేదు. స్వీట్ తిన్న తర్వాత వేరే తినాలనిపించింది కదా, వాడు స్వీట్ తిన్నాడు, అందుకే మేబీ నచ్చట్లేదేమో. చికెన్ లో అన్ని బోన్స్ ఉన్నాయి, అందుకే స్పూన్ తో తిని రావట్లేదు. మా పాప పుడింగ్ అండ్ కేక్. మా పాప పుడింగ్ కొంచెం ట్రై చేస్తున్నాను, నాకు స్వీట్స్ ఎక్కువ వద్దని. స్వీట్గానే ఉంది కదా, ఎక్కువ స్వీట్ లేదని చెప్పాను. నేను ఇది మ్యాపుల్ సిరప్ బాగుంది. ఇది క్రీమ్. ఫుల్ స్వీటు. నాకు చాక్లెట్ పౌడరా కాఫీ పౌడర్ దానిపైన చల్లింది. కాఫీ పౌడర్ కూడా ఉన్నట్టుంది, అది తింటే కొంచెం కాఫీ టేస్ట్ తెలుస్తుంది. బాగుంటుంది, సాఫ్ట్గా జెల్లీ టైప్లో నోట్లో ఇలా వేయగానే అలా కరిగిపోతుంది. మా బాబు తినడం అయిపోయింది, వాడికి బోర్ కొడుతుందంట, ఇంకా సాంగ్స్ వింటున్నాడు. ఇది మా బిల్లు, నా బిల్ పేపర్ కూడా వచ్చేసింది. 2100 అయింది. ఒక 1 వీక్ బ్యాక్ మా పాప వాళ్ళ ఫ్రెండ్తో ఈ రెస్టారెంట్కి వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఇందులో పిజ్జా ఇంకా పాస్తా ఇలాంటి పుడింగ్స్ ఇవి తిన్నదనమాట. ఆ ఫొటోస్ చూపించింది నాకు వేరే రెస్టారెంట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ అనిపించింది, ఎందుకంటే 400 500 ఇలా ఉంది ఒక్కొక్క ఐటము. సో నేను కూడా ఇంకా వెళ్ళాలి అని అనుకున్నాను. ఇంకా ఫైనల్గా ఈరోజు మా పిల్లలిద్దరిని తీసుకొని ఇక్కడికి వచ్చాను. మా బాబు ఇంతకు వచ్చినప్పుడు పిజ్జా కూడా తిన్నాను. రీజనబుల్ ప్రైసెస్ అండ్ నాకైతే నచ్చింది. మా పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. ఎంత 5:17 అయింది టైము. మేము పక్కన ఇంకొక షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే మా బాబుకి ఏదో కొనాలంట. ఓకే, ఆ షాపింగ్ మాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బోర్డ్ అనమాట. మొత్తం ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఇదేంటి B1లో ఇదిలో అసలు ఇదేంటి గేమ్ స్టోర్. ఇంకా ఇదేంటి ఇదేంటి అనేది, ఇదేంటి ఇది ఇందాక చైనీస్ రెస్టారెంట్ పక్కనే ఉంది. 5th ఫ్లోర్లో కూడా ఉన్నాయా. వెళ్తున్నాము బయటకి షాపింగ్ మాల్ నుంచి. అండ్ నెక్స్ట్ దీని పక్కనే ఇంకొక షాప్ ఉంది, ఆ షాపింగ్ మాల్, ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. చలి బయట చాలా చల్లగా ఉంది, చూడండి డార్క్ అయిపోయింది అంతా. ఇప్పుడు వెళ్ళేది అది, ఆ బిల్డింగ్కి వెళ్ళాలి. వీళ్ళకి వింటర్ వెకేషన్ అని చెప్పాను కదా, ఇంకా ఈ వింటర్ వెకేషన్లో డైలీ ఒక ప్లేస్కి వెళ్ళి ఎవ్రీడే ఒక వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఎంతవరకు పాసిబుల్ అవుతుందో నాకు తెలీదు, ట్రై అయితే చేస్తాను. ఈ డే 1 వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి, మీ ఒపీనియన్ ఏంటి అనేది. ఎందుకంటే నాకు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్లో ఫుడ్ ట్రై చేయడం కూడా చాలా ఇష్టము. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్ తినకుండా అన్ని వెరైటీ ఫుడ్స్ ఎంజాయ్ చేయాలి, టేస్ట్ తెలుసుకోవాలి. అండ్ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి కదా ఇక్కడ, అండ్ చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉంటాయి. సో రెస్టారెంట్స్కి వెళ్ళడం అంటే నాకు ఇష్టము. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళిన ప్రతిసారి అయితే వీడియో తీయట్లేదు నేను రెస్టారెంట్, ఇంకా కొన్ని జాపనీస్ రెస్టారెంట్స్ కూడా, కాకపోతే అప్పుడు వీడియోస్ తీయలేదు. ఇప్పుడు కొంచెం మా పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా వాళ్ళతో నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు, అందుకే స్లోగా వీడియోస్ రికార్డ్ చేసి పోస్ట్ చేద్దాము అని ఈరోజు ఈ వ్లాగ్ చేశాను. సో ఈ వింటర్ బ్రేక్ డే 1 వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నేను మళ్ళీ డే 2 వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మేము ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము అంటే మూవీ టైం. ఇంకా ఎవ్రీడే మాకు నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూడడమే పని, వీళ్ళ హాలిడేస్ అయిపోయేంత వరకు నైట్. కదా నిన్న ఏదో
మూవీ చూసాడు మా బాబు, ఇంగ్లీష్ మూవీ. వీడైతే ఈ మధ్య అన్ని ఇంగ్లీష్ మూవీస్, టర్మినేటర్, ట్రాన్స్ఫార్మర్, ఇవే ఈ మూవీస్ చూస్తున్నాడు. మేము తెలుగు మూవీస్ చూస్తాము. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ, sayonara.